24 ఏళ్ల క్రితం నాటి టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పుతో మళ్లీ వార్తల్లో నిలిచిన పేరు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి. అసలు ఎవరి సిద్ధార్థరెడ్డి? ఉజ్వల భవిష్యత్తున్న ఒక వర్తమాన హీరోయిన్ జీవితంలోకి ఇతను ఎలా వచ్చాడు? ఆమె మృతికి ఇతనే కారణమని సిబిఐ ఎందుకు తేల్చింది? ఈ దారుణమైన లవ్ అండ్ క్రైమ్ స్టోరీ వెనుకున్న అసలు వాస్తవాలేంటో ఇప్పుడు డీటెయిల్డ్ గా చూద్దాం. గుడిపల్లి సిద్ధార్థరెడ్డి ప్రత్యూషతో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచే పరిచయం ఉన్న వ్యక్తి. సినిమాల్లోకి రాకముందే వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు 6 ఏళ్ల పాటు వీరి ప్రేమాయణం సాగింది. ప్రత్యూష సినిమాలోకి వచ్చి హీరోయిన్ గా బిజీ అవుతున్న సమయంలో సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే వీరి పెళ్లికి ప్రత్యూష తల్లి సరోజిని అంగీకరించినప్పటికీ సిద్ధార్థరెడ్డి కుటుంబం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో పోలీసుల విచారణ తేలింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు కూడా వచ్చాయి. అది 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం. మరుసటి రోజు కన్నడ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లాల్సి ఉండడంతో ప్రత్యూష ఒక బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. అక్కడికి వచ్చిన సిద్ధార్థరెడ్డి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరు కారులో వెళ్తూ ఒక షాపులో పురుగుల మందు కొనుగోలు చేసి కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగారు. అయితే విషయం తాగిన కాసేపటికే సిద్ధార్థరెడ్డి ఆ కారును బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రికి పోనిచ్చాడు. చికిత్స పొందుతూ ప్రత్యూష కన్నుమూయగా మార్చి 9న సిద్ధార్థరెడ్డి ప్రాణాలతో డిశ్చార్జ్ అయ్యాడు. ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఇది రేప్ అండ్ మర్డర్ అని ఆరోపించిన సిబిఐ మాత్రం ఇది సూసైడ్ ఫ్యాక్ట్ అని, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్ 306, ఆత్మహత్యకు యత్నించినందుకు సెక్షన్ 309 సిద్ధార్థరెడ్డిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2004లో కింది కోర్టు అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించగా 2011లో హైకోర్టు ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన 2 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ 4 వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. విన్నారుగా, ఒక చిన్న వయసు ప్రేమ, కుటుంబాల వ్యతిరేకత చివరికి ఒక వర్తమాన నటి ప్రాణం తీస్తే ప్రాణాలతో బయటపడ్డ ప్రియుడిని 24 ఏళ్ల పాటు జైలు శిక్ష వెంటాడింది. ఎన్నేళ్లు గడిచినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు అనడానికి సిద్ధార్థరెడ్డి ఒక ఉదాహరణ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.